ఓకే, ఇవి ఫ్రాక్షన్స్ లో ప్రీవియస్ ఇయర్ ఇచ్చిన క్వశ్చన్స్ 25 లో ఇచ్చారు. ఇది ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అన్నారు, దెన్ ఏ బై ఏ ప్లస్ 4 ప్లస్ ఏ ప్లస్ 2 బై 12 మైనస్ 2 మైనస్ 3 బై 10 ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. మనం దీంట్లో ఏ అంటే ఎంత అన్నాడు? 6. సో మనం ముందు 6 పెడదాం ఏ ప్లేస్ లో. అండ్ ఏ ప్లస్ 4 అంటే 6 ప్లస్ 4 అని అర్థం, ప్లస్ ఏ ప్లస్ 2 అంటే 6 ప్లస్ 2 అని అర్థం. నెక్స్ట్ 12 మైనస్ 2 అంటే 10 మైనస్ 3 బై 10 ఓకే ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. ఇది క్వశ్చన్. మనం ఏం చేసాం? ఏ ప్లేస్ లో ఏం పెట్టాం అంతే కదా. ఏమైనా చేసాం ఇంకా? ఇప్పుడు చేస్తాం చూడండి. 6 ప్లస్ 4 అంటే 10, 6 బై 10 ప్లస్ 6 ప్లస్ 2 అంటే 8 బై 10 మైనస్ 3 బై 10. ఇగో ఎగ్జామ్ లో వచ్చేవి ఇలాంటివి. ఇవన్నీ లైక్డ్ ఫ్రాక్షన్స్ అంటే కింద ఫ్రాక్షన్స్ డినామినేటర్లు అన్ని సేమ్ ఉన్నాయి. ఇలాంటివి వస్తాయి ఎగ్జామ్స్ లో. సో మనకి ఇలా ఏ ప్లేస్ లో పెట్టండి, అది పెట్టండి, ఇది పెట్టండి అని క్లాసిఫికేషన్ చేయమంటాడు. సో ఇలాంటి ఎగ్జామ్స్ లో వస్తాయి. 6 ప్లస్ 4 ఎంత? సారీ 6 ప్లస్ 8 ఎంత? 14. వెరీ గుడ్. 6 ప్లస్ 8 14. ఈ 14 యాడ్ చేస్తున్నాం కదా, మళ్ళీ ఇదేం చేయమన్నాడు? 14 లో నుంచి 3 తీస్తే అంటే 11 బై, ఇది ఆన్సర్. 11 బై 10 సి చూడండి. దిస్ ఇస్ ద ఆన్సర్ సి. ఓకే, నౌ సెకండ్ ఏమన్నాడు? సెకండ్ దాంట్లో మనకు అది లైక్డ్ ఫ్రాక్షన్ అని తెలియట్లేదు, కానీ అది లైక్డ్ ఫ్రాక్షనే. ఎలాగో చూడండి. 248 by 13, 248 by 13 ప్లస్ 26 కూడా మనం 13 2s are 26 చూడండి. 13 into 2 చేయండి, 3 2s 26 చూడండి. అలా తెలియాలి. 13 టేబుల్ తెలిస్తే మనకి 26 13 2s are అని అర్థం అవుతుంది. సో ఇది పైన కింద 2 టేబుల్ లో పోద్ది అన్నట్టు. 168 26 2 టేబుల్ లో పోద్ది చూడండి. 2 టేబుల్ లో పోద్ది చూడండి. ఇది ఎన్నిసార్లు? 8 16 ఎన్నిసార్లు 2 టేబుల్లో? వెరీ 8 టైమ్స్. మరి 8 అంతే 84 by 13 అన్నది. 168 by 26 అంటే 84 by 13 ప్లస్ మరి 39 అంటే 13 3s అనుకుంటా చూడండి. 13 3s 39 అంటే ఇది పైన కింద 3 టేబుల్లో పోద్ది అని చూడండి. సో దీన్ని 3 టేబుల్లో పోగొడతాం. 13 పైన కూడా 3 టేబుల్లో. 5 1 టైం ఎంత మిగులుతుంది? ఇదిగోండి కావాలంటే చూడండి. 3 టేబుల్లో 530. నేను ఎలా చేస్తున్నాను? 5 1 టైం పోద్ది. 3 మనకి ఎంత మిగులుద్ది? నేను అది ఇక్కడ వేసుకుంటా సింపుల్ గా. 21 అని అర్థం. మీరేమో ఇక్కడ వేస్తారు అంతే. 21 ఎన్నిసార్లు పోద్ది? 7 టైమ్స్. ఆ 7 ఇక్కడ వేస్తా. 7 times 21. ఇంకా మనకి 3 మిగిలిద్ది. 3 1s are 3. సో ఆన్సర్ 171 అవునా? సో ఇప్పుడు ఈ పక్కన పెట్టేసేయండి. మనకి మొత్తం ఎంత వచ్చింది? 248 by 13 ప్లస్ 84 by 13 ప్లస్ 171 by 13. ఇవన్నీ కింద సేమ్ ఉన్నాయి 13. సో పైన అన్ని యాడ్ చేసేసారు. ఓకే, 248 ప్లస్ 84 ప్లస్ 171 ఎంత? 8 plus 4 12 plus 1 13. 8 plus 4 12 plus 7 19 plus 1 20. 2 plus 2 plus 1 అంటే 503. ఇవి రెండు ఏదైనా టేబుల్లో పోద్దా చూద్దాం ఉండండి. మనకి 503 by 13 ఇచ్చాడు. సో ఆన్సర్ ఇస్ బి. ఒకవేళ ఏదైనా అయితే పోతుందేమో చెక్ చేసుకుంటాం. 503 by 13 బి.
అర్థమైందా? ఇది మనకి చూడటానికి అన్లైక్ ఫ్రాక్షన్ లాగా ఉంది, కానీ మనం క్యాన్సిల్ చేసుకుంటే లైక్ ఫ్రాక్షన్ అయిపోయింది. సో మనం ఫస్ట్ దాన్ని అన్లైక్ ఫ్రాక్షన్, ఇలాంటివి కూడా ఇస్తారు ఎగ్జామ్స్ లో. మనకు కనబడడానికి అన్లైక్ ఫ్రాక్షన్స్ ఉంటాయి, కానీ మనం దాన్ని చేంజ్ చేసుకుంటే లైక్ ఫ్రాక్షన్ లోకి వస్తాయి. ఓకే, ఎగ్జామ్ కి ఇలాంటివి వస్తాయంట. నెక్స్ట్ పర్టికులర్ గా కూడా చెప్పారు మనకి. నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్ సింపుల్ గా ఉంది, మ్యాటర్ అర్థమైతే సరిపోతుంది అంతే. ఏమంటున్నాడు, వాట్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 33/40. 33/40 నుంచి, ఫ్రమ్ అంటే ఏంటి, నుంచి ఏమి సబ్ట్రాక్ట్ చేయాలి టు గెట్ 11/40. ఇది మీకు అర్థం అవ్వాలంతే. వాట్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 33/40. 33/40 నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి, ఇది ఆన్సర్. బాక్స్ అనుకోండి, పోనీ 0 అనుకుంటారేమో, ఇది బాక్స్ అనుకోండి. ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి మనకు తెలియదు, అది ఎంత, అక్కడ ఎంత పెట్టాలనేది మన ఆన్సర్. టు గెట్ 11/40 చెప్పండి. మీరు కావాలంటే కింద 40 సేమ్ ఉంటది, సో 40 ఇక్కడ ఉంటది కింద. పైన ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే 11. వెరీ గుడ్, 22. మరి 22/40 అని ఇచ్చాడా మనకి డైరెక్ట్ గా అందులో? మరి ఏం చేయాలి? 22, 40 ఎందులోనూ పోతాయి చూడండి. ఏ టేబుల్ లో పోతాయి? 2 టేబుల్. చూడండి 2 టేబుల్ 11 times 20 times అంటే ఆన్సర్ ఈస్ ఏ 11/20. అర్థమైందా? మీరు ఈ మ్యాటర్ చూసి ఈజీగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇక్కడ ఎలా వస్తుందో అనేది కూడా అర్థం కాలేదంటే జస్ట్ సింపుల్ ఒకటి ఆలోచించండి. 5 లోంచి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 3 వస్తుంది అన్నప్పుడు మనం 5 లోంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ వస్తుంది చూడండి. సో మనం దీనిలోంచి సబ్ట్రాక్ట్ చేసేసేయండి. 33 లోంచి 11 సబ్ట్రాక్ట్ చేస్తే 22/40. మరి 22/40 ఇందులో లేదనుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి, క్యాన్సిలేషన్స్ చేయొచ్చు. సింప్లెస్ట్ ఫార్మ్ 11/20. ఓకే, నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్. ఏమంటున్నాడు, 24 లో ఇచ్చారు, ఇవన్నీ 25 లో ఇచ్చిన బిట్స్. సో 24 లో ఇవి ఇచ్చాడు. ఇఫ్ a/b ఈజ్ ఏ ఫ్రాక్షన్, తెలుసు మనకి a/b అనేది ఒక ఫ్రాక్షన్, వేర్ a ఈజ్ ఈక్వల్ టు b - 3. a అంతా b - 3 అంటే ఏంటి, a వాల్యూ 10 అనుకో, b వాల్యూ ఎంత? వెరీ గుడ్. అది ఆలోచనండి, a ఎక్కువ b ఎక్కువ, a ఎక్కువ b ఎక్కువ. a ఎక్కువ అయితే b లో నుంచి 3 తీసేస్తే a తక్కువ. a 10 అయితే b 13 అవ్వాలి. 13 - 3 10 అవుద్ది. ఆలోచించండి, పిచ్చిగా చెప్పకండి. చూడండి, a/b ఈజ్ ఏ ఫ్రాక్షన్ వేర్ a ఈజ్ ఈక్వల్ టు b - 3. ఇప్పుడు a ఎక్కువ b ఎక్కువ? b ఎక్కువ. ఆలోచించండి. మరి గబుక్కుని 7 అని చెప్పారు, 7 - 3 ఏమవుద్ది? 4 అవుద్ది. మీరు రీచెక్ చేసుకోండి, ఆలోచన చేయకండి. ఆలోచన చేసితే మనకి మ్యాథ్స్ అర్థం. అంతేగాని ఎడిషన్ సబ్ట్రాక్షన్ లాగా ఉండొద్దు, స్మార్ట్ గా ఆలోచించాలి. ఏ ఎక్కువ బి ఎక్కువ? ఇప్పుడు అర్థమైందా? అప్పుడు ఏ 10 అయితే బి ఏమవుద్ది? అలా. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, a + 10/b - a/b = 10/7 అంట. ఓకే, 10/7 అంట. ఏమంటున్నాడు, ఇప్పుడు ఏ ప్లేస్ లో మనం ఏం చేద్దామంటే బి అలాగే ఉంచుదాం, ఏ ప్లేస్ లో b - 3 పెడదాం. ఏ ప్లేస్ లో ఏం పెడదాం? ఎందుకండి a = b - 3 కదా, +10/b అలాగే ఉంచుదాం. మైనస్ ఏ ప్లేస్ లో మనం b - 3 పెట్టాలి కదా, b - 3/b = 10/7. ఎందుకని అన్ని b లోకి మార్చుకుంటే మనకి ఈజీ అయిపోద్ది. అన్ని b లోకి మార్చుకుంటే మనకి ఈజీ అయిపోద్ది. చూడండి, ఇప్పుడు -3 ఇక్కడ +10 ఏమవుద్ది అనుకుంటున్నారు? ఇక్కడ 10 ప్లస్లు ఉన్నాయి, -3 ఉంది. సో ఏమవుద్దంటే b +7 అవుద్ది. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అనుకున్నాం అయినప్పుడు ఏమైందంటే
10 లో నుంచి -3 తీసేసేయండి. 7 + 7 ఓకేనా, +7/b మైనస్ ఈ మైనస్ మొత్తానికి ఉంటుందమ్మా. సో మొత్తానికి అలాగ ఉంచేసి మైనస్ ఇలా ఉంచేసి మొత్తానికి b మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుద్ది. -(-3) మొత్తానికి b ఉంటుంది 10/7. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక +b ఒక -b ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఒక b లోంచి ఇంకో -b తీసేస్తాం, అది ఎంతైనా అవని, మనకి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏమొచ్చింది 7 + 3 ఎంత వచ్చింది, 10 వచ్చేసింది. సో b వాల్యూ ఏమవుద్ది అంతే, పైన 10 వచ్చేసింది కాబట్టి కింద b వాల్యూ ఎంత. ఓకే చూడండి, b వాల్యూ 7. మన ఏమన్నాడు b7, మరి అప్పుడు ఏమవుద్ది 7 కన్నా తక్కువ అవ్వాలి కదా. చూడండి, ఆలోచించండి. ఇక్కడ ఇందాక అదే చెప్పారు, 7 అంటే మళ్ళీ 10 అంటున్నారు. ఇది రాంగ్ ఎసెప్షన్ అని చెప్పాను నేను. బిఏ పెద్దది, b7 అయితే ఏమవుద్ది. ఇప్పుడు ఏమన్నాడు a/b వాల్యూ చెప్పండి అన్నాడు. అంటే ఇప్పుడు ఏంటి 4/7. 4/7 అర్థమైందా మీకు? ఆన్సర్ ఏంటి సి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి. a/b ఈజ్ ఏ ఫ్రాక్షన్. మన a/b వాల్యూ కనుక్కోమంటున్నాడు. వేర్ a ఈజ్ ఈక్వల్ టు b - 3. ఏ వాల్యూ ఎంత b-3. మనకు అసలు ఏదో ఒక వాల్యూ తెలియాలి, b వాల్యూ. ఏ ప్లేస్ లో b-3 పెట్టేసా అంతే. ఏ ప్లేస్ లో b-3 + 10/b. b ఉన్నది కింద అలాగే ఉంచుతాం, ఎందుకంటే కింద b ఉంది కాబట్టి b ఉంచుతాం. అదే ఏ ఉంటే ఏ ఉంచి b పెట్టేదాన్ని. ఇక్కడ b ఉంది కాబట్టి కింద నేను ఏ ప్లేస్ తీసేసి b పెట్టా అంతే. ఇక్కడ -(a) అని ఉన్నప్పుడు మొత్తానికి చెందింది, b-3 అనేది మొత్తానికి చెందుద్ది. సో b ఇక్కడ -3 + 10 కాబట్టి 10 లో నుంచి -3 తీసేసేయండి, ఎంత వస్తుంది 10 లో నుంచి 3 తీయాలి, 7 +7 -b మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇది ఒకటి నేర్చుకోవాలి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, ఇప్పుడు ఒక +b ఒక -b. ఒకవేళ b7 ఉందనుకో, 7 లో నుంచి 7 తీస్తే 0నేగా, సో అందుకని కొట్టేశాను. అదే 10 ఉందనుకో, 10 లో నుంచి 10 తీస్తే 0, సో అందుకని +b - b కొట్టేసుకుంటే ఇంకా 7 ఉంది 3 ఉంది, రెండు కలిపితే ఎంత 10 వచ్చింది. b వాల్యూ పైన 10 వచ్చింది కాబట్టి b వాల్యూ ఎంత 7. సో b వాల్యూ 7 వచ్చింది. అప్పుడు ఏ వాల్యూ ఏమవుద్ది 4. 7 లో నుంచి 3 తీసేసేయండి, ఏమవుద్ది ఏ వాల్యూ 4. 4/7. ఓకే, ఇది కొంచెం కష్టమే కానీ మీకు కొంచెం టైం తీసుకుంటే వస్తుంది, ప్రాక్టీస్ కూడా అవసరం. ఓకే, నెక్స్ట్ చూడండి 5th one. A fraction remains the same or equivalent if remains the same and fraction or equivalent ఎప్పుడు the same number is added to the numerator and the denominator. పైన న్యూమరేటర్ కి కానీ డినామినేటర్ కానీ చూడండి 1/2 అనే దానికి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఏమేంటి చెప్పండి. పైన కింద మనం ఏం చేస్తాం, సేమ్ నెంబర్ పెట్టి ఇంటూ చేస్తాం, యాడ్ చేయం కదా. సో ఇది రాంగ్. The same number is subtracted from the numerator and the denominator. No, addition కాదు, subtraction కాదు. The numerator and the denominator are multiplied by the same number other than 0. 0 కాకుండా మిగతా నెంబర్తో మల్టిప్లికేట్ చేస్తాం. 1తో చేసినా సేమ్ వస్తుంది కాబట్టి 2తో చేస్తాం. 2/4 ఇది ఈక్వలెంట్. సో ఈక్వలెంట్ అవ్వాలంటే ఏం చేయాలి మనం, మల్టిప్లై. ఇట్ ఈస్ మల్టిప్లైడ్ బై ఇట్స్ రెసిప్రోకల్. రెసిప్రోకల్ అంటే ఏంటి, ఈ 1/2ని రివర్స్ చేయాలంట. 2/1తో రివర్స్ చేస్తే క్యాన్సిల్ అవుతాయి, 1 మిగులుద్ది. సో రిమైన్స్ సేమ్ అన్నాడు కదా, ఎప్పుడు రిమైన్స్ సేమ్ అవుద్ది, రెసిప్రోకల్తో మల్టిప్లికేట్ చేస్తే రాదు. రెసిప్రోకల్ అంటే దాన్ని రివర్స్ చేస్తే 1 వస్తుంది. సో మనకు ఆన్సర్ ఈస్ సి. అర్థమైందమ్మా, సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎగ్జామ్ లో ఇలాంటివి ఇస్తాడు. ఇది సూపర్ క్వశ్చన్ అన్నమాట.
ఇలాంటి కొంచెం ఆలోచిస్తే మీకు ఫ్రాక్షన్స్ వచ్చేసినట్టే. ఇది కనుక మీరు చేయగలుగుతున్నారు అంటే యు ఆర్ గుడ్ అట్ ఫ్రాక్షన్స్ అని అర్థం. చూడండి, ద నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఆఫ్ స్వీట్స్ వెయింగ్ 2/3 kgs ఈచ్. ఒక్కొక్క ప్యాకెట్ ఎంత? 2/3 kgs. ద నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఆఫ్ స్వీట్స్ వెయింగ్ 2/3 kgs ఈచ్. ఈచ్ అంటే ఒక్కొక్కటి. ఈచ్ అంటే ఒక్కొక్కటి 2/3 kgs ఉంటాయంట. ఓకే, దట్ క్యాన్ బి మేడ్ ఫ్రమ్ 30 kgs ఆఫ్ స్వీట్స్. అంటే ఒక 30 kgs స్వీట్స్ తీసుకున్నారు, దాన్ని మనం ఎన్ని పార్ట్స్ చేయాలి? 2/3 kgs చేయాలి. అలా చేసినప్పుడు ఒక్కొక్క దాన్ని 2/3 kgs చేసినప్పుడు ఎన్ని ప్యాకెట్స్ వస్తాయి అన్నట్టు. అసలు 2/3 అంటే ఎన్ని కేజెస్ చేయమన్నట్టు ఒక్కొక్క ప్యాకెట్ని మనకు తెలియదు కదా, అర్థం కావట్లేదు. మొత్తం 30 kgsని ఓకే 2/3 అంటే ఏంటంటే ముందు దీన్ని 3 అని ఇచ్చాడు చూసారా, అంటే 3 ఈక్వల్ పార్ట్స్ చేయండి. ఒక్క నిమిషం, రెడీ. ఇది చూడండి, మనకి 30 kgs ఉన్నాయి. మొత్తం ఎన్ని? 30 kg. అందులో ఒక్కొక్క కేజీలో మనం ఎంత తీసుకుంటున్నాం? 2/3 kg తీసుకుంటున్నాం. అంటే కేజీని 2/3 పార్ట్స్ చేయాలి. సో 30ని దేంతో డివైడ్ చేయాలంటే 2/3తో డివైడ్ చేద్దాం. ఓకే, 30ని 2/3తో డివైడ్ చేయాలి. ఇక్కడ డివిజన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే 30 ఇంటూ 3/2 రివర్స్ చేయాలి. ఈ డివిజన్ ఇచ్చినప్పుడు మనం మల్టిప్లికేషన్ చేయాలి, కానీ ఈజీగా డివిజన్ లో మనం చేయలేం. కాబట్టి డివిజన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇంటూ రాసి దీన్ని ఏం చేస్తాం, ఇటువైపు ఉన్న దాన్ని రివర్స్ చేస్తాం. ఓకే, 2 ఇక్కడ క్యాన్సిల్ చేయండి. ఎన్నిసార్లు? 1, ఇంకా 1 మిగులుద్ది. 10 ఎన్నిసార్లు? 5 times. 15 into 3 45 ప్యాకెట్స్. ఓకేనా, 45 ప్యాకెట్స్ అనమాట. ఆన్సర్ ఈస్ 45. మళ్ళీ ఒకసారి చూడండి, ద నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ అని అడిగాడు ఆఫ్ స్వీట్స్ వెయింగ్ 2/3 kg. అంటే ఒక కేజీలో 2/3 మాత్రమే ప్యాక్ చేస్తున్నాం. ఒకవేళ కేజీ ప్యాక్ చేస్తే ఒక 30 ప్యాకెట్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క ప్యాకెట్ కేజీ ఉందనుకోండి, మనకి ఎన్ని ప్యాకెట్స్ వస్తాయి? 30 ప్యాకెట్స్ వస్తాయి. కానీ వాడు ఏం చేస్తున్నాడు? కేజీ ప్యాక్ చేస్తున్నాడా? కేజీని 3 పార్ట్స్ చేసి అందులో 2 పార్ట్స్ ఒక ప్యాకెట్ కింద చేస్తున్నాడు. 2/3 kg చేస్తున్నాడు. అంటే మనం ముందు 30ని 2/3తో డివైడ్ చేద్దాం. ఓకే, 30ని 2/3తో డివైడ్ చేద్దాం. ఓకే, 30 ఇంటూ 3/2. 30 ఇంటూ 3/2. ఏంటి? డివిజన్ ఉన్నప్పుడు దీన్ని రివర్స్ చేయాలి. ఓకే, ఈ 2 ఎన్నిసార్లు పోద్దంటే 30లో 15 times. 15 2s are 30 కదా. సో 15 into 3 ఎంత? 45 ప్యాకెట్స్. అర్థమైందమ్మా? కొంచెం ఆలోచించండి. డివైడ్ చేస్తున్నాం, డివైడ్ చేసినప్పుడు ఏం చేయాలి? ఇంటూ చేసి దీన్ని రివర్స్ చేయాలి. ఓకే, డివిజన్ అని మీకు ఎలా అర్థమైందంటే ఇది మనం అన్ని ప్యాకెట్స్ ని అలా 30 kgs ని అంత వెయిట్ తో డివైడ్ చేయాలి అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి 2024లో కంప్లీట్ చేసేసి క్లోజ్ చేద్దాం అనుకుంటే కానీ చాలా ఉన్నాయి. సో ఇది ఒక లెక్క చేద్దాం. సింప్లిఫికేషన్ సేమ్ మనకి ఇలాంటి ఇస్తాడు, లైక్ ఫ్రాక్షన్స్ ఇస్తాడు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, 5 3/8 అంటే దీని మిక్స్డ్ ఫ్రాక్షన్. మనం ఏం చేద్దాం? 5 3/8 అంటే 5 8s are 40. 40 plus 3 43/8 అని అర్థం. ఇంటూ 8 8s are 64 ప్లస్ 1 65 అని అర్థం. ఇంటూ కదా, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ వేసి 8 3s are 24 ప్లస్ 1 25/8 ఇంటూ 8 5s are 40 ప్లస్ 5 45/8. ఏమైనా క్యాన్సిలేషన్స్ అవుతాయేమో చూడండి. 8 టేబుల్ 65 అని అవుతుందా? ఎందులోనూ పోవట్లేదు కదా.
సో మనం వీటిని సింపుల్గా మల్టిప్లికేట్ చేసేయడమే. ఓకే, 43ని 65ని మల్టిప్లికేషన్ చేసేసేయండి. యూస్ అప్రాక్సిమేట్లీ అన్నాడు. అప్రాక్సిమేట్ వాల్యూ అన్నప్పుడు దీనికి షార్ట్ కట్ ఉంటుంది, నేను చూసి చెప్తాను. ఓకేనా, ఆఫ్ చేద్దాం.